హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మహాభారత్ సిరీస్ ఎపిసోడ్ నెంబర్ 197. ఇప్పుడు వరకు జరిగిన కథ ఏంటంటే, అశ్వత్థామ తన నారాయణాస్త్రము విఫలమైందని బాధతో యుద్ధభూమిని విడిచి వెళ్ళాడు. కానీ ఆయనకు వ్యాసుడు దర్శనమిచ్చాడు. అశ్వత్థామ వ్యాసుడిని ప్రశ్నించాడు. అదేమిటంటే, నారాయణాస్త్రము ఎందుకు విఫలం చెందిందా అని. దానికి వ్యాసుడు నారాయణాస్త్రం ఎందుకు ఫలించలేదంటే, అక్కడ ఆయన పోరాడేది నరనారాయణులతో కాబట్టి నారాయణుడు అంటే కృష్ణుడు అని, నరుడు అంటే అర్జునుడని వివరింపసాగాడు. ఆ తర్వాత మళ్ళీ యుద్ధరంగానికి వెళ్ళి రథం ఎక్కాడు. ఇంతలో సంధ్యా సమయం అయింది కాబట్టి ఆ రోజు యుద్ధం ముగిసింది. తర్వాత వ్యాసుడు అర్జునుడి దగ్గరికి వెళ్ళాడు. అర్జునుడికి ఒక సందేహం వచ్చింది. అదేమిటంటే, తన శత్రువులను చంపబోయే ముందు ఒక ఆకారం వచ్చి వారిని సంహరిస్తుంది. ఆ ఆకారం ఏంటి, దాని వివరాలు చెప్పమని వ్యాసుని అడిగాడు. వ్యాసుడు అదెవరో కాదు, పరమశివుడే అని సమాధానం చెప్పాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. 2 రోజుల పాటు కురుక్షేత్రంలోని యుద్ధరంగమున పర్యటించి ఆ 2 రోజుల యుద్ధమును కల్లారా చూచి ఆ యుద్ధ విశేషాలను ధృతరాష్ట్రుడికి చెప్పుటకు హస్తినాపురానికి వచ్చాడు. తాను వచ్చినట్టు ధృతరాష్ట్రునకు వర్తమానం పంపాడు. అంతఃపురంలో ఉన్న ధృతరాష్ట్రుడు వెంటనే సంజయుని లోపలికి రమ్మన్నాడు. సంజయుడు ధృతరాష్ట్రుని వద్దకు వెళ్ళాడు. ధృతరాష్ట్రుడు సంజయుతో ఉచితాసమునిచ్చి గౌరవించాడు. సంజయుడు ఇలా చెప్పసాగాడు. మహారాజా, నేను యుద్ధరంగమున పర్యటించి ఆ 2 రోజుల యుద్ధమును చూసి వచ్చాను. ఆ విశేషాలను తమరికి మనవి చేస్తాను. మహారాజా, కర్ణుడు అత్యంత పరాక్రమంతో యుద్ధం చేశాడు. పాండవ సేనలను లక్ష్య పెట్టకుండా చెల్లాచెదురు చేశాడు. కర్ణుడి దాటికి పాండవ సేనలు పారిపోయాయి. 2 రోజుల పాటు పాండవులను వారి సేనలను కలవరపెట్టాడు. కడకు అర్జునుడి బాహుబలములకు తల వంచాడు. అర్జునుడి చేతిలో ప్రాణాలు కోల్పోయాడు. ఒక మదించిన ఆంబోతు పెద్ద పులికి ఆహారమైనట్టు అర్జునికి కర్ణుడు బలయ్యాడు. పాండవుల పగ చల్లారింది అని చెబుతూ సంజయుడు ఇలా దుఃఖించాడు. మహారాజా, ఇంకొక విషాద వార్త కూడా మీరు వినవలసి ఉన్నది. నీ కుమారులు జయించెదరు అనే ఆశ అడుగంటిపోయేటట్టు భీమసేనుడి చేతిలో నీ కుమారుడు దుశ్శాసనుడు మరణించాడు. భీమసేనుడు నీ కుమారుని గుండెలు చీల్చి అతని నెత్తురు తాగాడు. నాడు నిండు సభలో చేసిన ప్రతిజ్ఞ నెరవేర్చుకున్నాడు. మహారాజా, మీ వంతు వచ్చిన రాజ్యమును అనుభవించక దురాశతో పాండవుల రాజ్యమును కూడా అపహరించుకొని దుర్బుద్ధితో మీరు చేసిన అకృత్యములకు ఫలితము అనుభవించక తప్పకుండా ఉంటుందా చెప్పండి అని అన్నాడు. దుశ్శాసనుడు మరణించాడు అన్న మాట వినగానే తన కుమారుడు సుయోధనుడు కూడా మరణించి ఉంటాడు అని తలచాడు. ధృతరాష్ట్రుడు ఒళ్ళంతా కంపించింది, మూర్ఛపోయాడు. అప్పుడే అక్కడకు వచ్చి విదురుడు సేవకులు అందరూ ధృతరాష్ట్రుడిని ఒక శయ్య మీద పరుండ చేసి స్వైతోపచారములు చేశారు. కొంతసేపటికి తేరుకున్నాడు ధృతరాష్ట్రుడు. తమకు ఈ దుస్థితి కల్పించిన విధిని తిట్టాడు. పాండవుల నీతిని, ధర్మ నిరతిని మెచ్చుకున్నాడు. కన్న కొడుకులను సరి అయిన మార్గంలో పెట్టలేని తన అసమర్థతను తిట్టుకున్నాడు. ఇంత వినాశనముకు కారణమైన శకునిని తిట్టాడు. తనను తాను సంభాళించుకున్నాడు. సంజయ, నీవు చెప్పే మాటలు నేను సరిగ్గా వినలేదు. మరలా చెప్పు. సుయోధనుడు క్షేమంగా ఉన్నాడా, లేక అతను కూడా మరణించాడా అని ఆతృతగా అడిగాడు. మహారాజా, ఈ 2 రోజుల యుద్ధంలో కర్ణుడు, అతని కుమారులు, తమ్ముళ్ళు మరణించారు. భీమసేనుడు నీ కుమారుడు దుశ్శాసను గుండెలు చీల్చి నెత్తురు తాగాడు. ఆ దృశ్యం చూడ్డానికి అత్యంత భయంకరంగా, అసహ్యకరంగా ఉంది అని చెప్పగానే, ఆపు సంజయ, ఇంక చాలు, ఊరుకో, ఏం చెప్పకు. నీ మాటలతో నా మనసంతా కలత చెందింది. నీ మాటలు వినే స్థితిలో నేను లేను అని అన్నాడు ధృతరాష్ట్రుడు. కొంచెం సేపు అంతా మౌనంగా ఉన్నారు. తర్వాత ధృతరాష్ట్రుడు సంజయుడితో ఇలా అన్నాడు. సంజయ, నేను అనుసరించిన దుర్నీతి వలన, నా కుమారుని బుద్ధిహీనత వలన ఇలా జరిగింది. సందేహం లేదు, నాకు దుఃఖము ఆగటం లేదు. సంజయ, ఈ దుఃఖము ఉపసంహరించే మార్గం కనిపించడం లేదు. అది సరే, ఇప్పుడు ఇరుపక్షంలో ఎవరెవరికి బతికి ఉన్నారు, ఎవరెవరు మరణించారు, నాకు వివరంగా చెప్పు. దానికి సమాధానంగా సంజయుడు ధృతరాష్ట్రుడితో ఇలా అన్నాడు. మహారాజా, యందు భీష్మ, ద్రోణ, కర్ణ, వికర్ణ, వృషసేన, దుశ్శాసన, లక్ష్మణులు మరణించారు.
వారిలో విరాజుడు, శతానీకుడు, ద్రుపదుడు, ఘటోద్గచుడు, అభిమన్యుడు, పాండ్యరాజులు మరణించారు అని చెప్పాడు. సంజయ, ప్రస్తుతం కురుసేనలో మరెవరు వీరులు ఉన్నారు అని అడిగాడు. మహారాజా, కౌరవసేనలో అశ్వత్థామ, కృతవర్మ, శల్యుడు, శకుని, కృపాచార్యుడు, ఇంకా నీ కుమారులు కొంతమంది బతికి ఉన్నారు. కర్ణుని కుమారులు కొంతమంది బతికి ఉన్నారు. వీరి సాయంతో నీ కుమారుడు సుయోధనుడు తనలో పరాక్రమం తగ్గకుండా పాండవులను జయించవలననే ఆశతో ఉన్నాడు అని చెప్పాడు సంజయుడు. అతని మాటల్లో కొంత ఊరట చెందిన ధృతరాష్ట్రుడు సంజయునితో ఇలా అన్నాడు. సంజయ, కర్ణుడు మదించిన ఆంబోతు వలె ఉంటావాడు కదా, అలాంటివాడు కూడా అర్జునుడి చేతిలో చచ్చాడా? ఆశ్చర్యంగా ఉంది. అసలు కర్ణుడు, అర్జునుడిని కృష్ణుడు కూడా లెక్క చేసేవాడు కాదు. వారిని గెలుస్తాను అంటూ చనిపోయాడు. వింతగా ఉంది సంజయ. ఈ కర్ణుడి బలపరాక్రమాలు చూసుకుని కదా మన సుయోధనుడు పాండవులతో వైరము తెచ్చుకున్నది. అలాంటి కర్ణుడే లేనప్పుడు ఇంకా సుయోధనికి బ్రతుకు ఎక్కడిది? రేపటి నుండి యుద్ధం ఎలా చేస్తాడు? అసలు ఇంకా యుద్ధం చేయడం ఎందుకు? వృధా కదా. ఎన్ని వార్తలు విని కూడా నా మనసు పాషాణంలాగా పగిలిపోకుండా ఉంది. సంజయ, నా బ్రతుకు చావు కదా. నా కళ్ళ ముందే నా కొడుకులు, మనవుళ్ళు చనిపోయారని వార్తలు వింటూ శిలలాగా నిలబడి ఉన్నాను. ఇంకా నా వల్ల కాదు. ఎక్కడైనా దూకుతాను, లేకపోతే విషం తాగుతాను. ప్రాయోపవేశం చేశాను. ఇలాంటి వార్తలు వింటూ బతకడం వృధా అంటూ బలన్మరణానికి పాల్పడ్డాడు ధృతరాష్ట్రుడు. అప్పుడు సంజయుడు ఇలా అన్నాడు. మహారాజా, ఏమిటి వెర్రి? నీలాంటి చక్రవర్తి మనోధైర్యము సడిలి ఇలా బేలగా మార్చవచ్చునా? నీవు చదివిన చదువులు, నీ గొప్పదనము ఒక్కసారిగా గుర్తు తెచ్చుకో. ధైర్యంగా ఉండు అని ఊరడించాడు. అది కాదు సంజయ, కర్ణుడు చనిపోయాడు అని వినగానే నాలో నిరాశ ఆవరించింది. మనకు ఖచ్చితంగా ఓడిపోతాము అన్న భావన బలంగా మనసులో నాటింది. అంతటి కర్ణుడే మరణించాక ఇంకా యుద్ధం చేయడానికి ఎవరున్నారని సుయోధనుడు యుద్ధం కొనసాగిస్తున్నాడు. అయినా నేను ఇంత తొందరగా చావునులే, భయపడకు. చచ్చేవాడినే అయితే కర్ణుడు, దుశ్శాసనుడు మరణించాడన్న వార్త వినగానే నా హృదయం 1000 ముక్కలు అయిపోయి ఉండేది. అలా కాలేదంటే నాకు దీర్ఘాయువు ఉన్నదన్నమాట. ఒకప్పుడు అందరూ నన్ను గౌరవించారు. ఇప్పుడు అందరూ నన్ను నా దుర్దశ వల్ల చూసి జాలి పడుతున్నారు. వారి జాలి చూపులు తట్టుకోవడం నా వల్ల కాదు. అయినా సంజయ, భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు, దుశ్శాసనుడు ఒకరి తర్వాత ఒకరు మరణిస్తూ ఉంటే ఎలా తట్టుకోను? ఎన్నింటికన్నా కర్ణుడు చావు నాకు ఆశని పాతం పోయింది. సుయోధనుడికి తాను గెలుస్తానన్న ఆశ అడియాస అయిపోయింది కదా. మన సైన్యం ధైర్య సాహసాలు కోల్పోయింది కదా. ఇంకా సుయోధనుడు ఎలా యుద్ధం చేస్తాడు చెప్పు? కర్ణుడు చనిపోయిన తర్వాత సుయోధనుడు తన పాండవులను గెలుస్తాను అని అనుకోవడం కుంటివాడు నడుస్తాను అని అనుకోవడం వంటిదే. ముసలివాడు పడుచువేసల కోసం ప్రయత్నించడం లాంటిదే కదా. అయినా సంజయ, నాడు ధర్మరాజు మనలో మన కలహం ఎందుకు, సామరస్యంగా ఉందాము అని వర్తమానం పంపినా మూర్ఖంగా దానిని తిరస్కరించాను. దాని ఫలితం నేడు అనుభవిస్తున్నాను. సంజయ, నువ్వే చెప్పావు కదా, భీష్ముడు సరతల్పకతుడైనప్పుడు నీరు కావాలని అడిగితే అర్జునుడు పాతాళ జలమునకు భీష్మునికి అందించాడు. అప్పుడు భీష్ముడు అర్జునుడి ప్రతిజ్ఞను చూసి సుయోధనుడితో ఇంకనైనా పాండవులతో వైరవం మాని సంధి చేసుకో అని చెప్పాడు. కనీసం అప్పుడు భీష్ముడి మాట విన్నా ఈనాడు ఇంత దుర్గతి పట్టకపోవును. సంజయ, గతచల సేతు బంధములేలా? అసలు కర్ణుడు ఎలా చనిపోయాడు? భీష్ముడిని చంపడానికి అర్జునుడు కపటోపాయం పన్నినట్టు కర్ణుడిని చంపడానికి కూడా ఏదైనా కపటోపాయం పన్నాడా? మన సైనికులు, వీరులు కర్ణుడిని రక్షించడానికి ప్రయత్నించలేదా? అందరూ కర్ణుడిని వదిలిపెట్టి పారిపోయారా? సంజయ, కర్ణుడు సామాన్యుడు కాడు కదా. పరశురాముని వల్ల బ్రహ్మాస్త్రము పొందాడు. పైగా అతన్ని సర్పముఖాస్త్రము తెలుసు. అవి కాక అనేక దివ్యాస్త్రములు కర్ణుడి వద్ద ఉన్నాయి. అన్నింటికన్నా బహుముఖ ప్రజ్ఞాశాలి, ఉపాయశాలి. ఆ ఉపాయంతోనే కదా అభిమన్యుణ్ణి చంపాడు. భీమసేనుడు లాంటి వాడిని ఓడించి అవమానించాడు. సహదేవుడిని ఓడించి ప్రాణాలతో విడిచిపెట్టారు. అసురవీడు, మహామాయవి, నీశాచరుడు, మహాయుద్ధ నిపుణుడు అయిన ఘటోద్గచుడిని ఓడించి సంహరించాడు. అలాంటి మహావీరుడు ఎలా మరణించాడు? అతని దివ్యాస్త్రములు ఏమైనాయి? నశించాయా? ఏదో జరిగి ఉంటుంది. అతని రథమన్నా విరిగి ఉండాలి. అతని దివ్యాస్త్రం నిష్ప్రయోజనమన్నా అయి ఉండాలి. లేకపోతే కర్ణుడిని చంపడం ఆ దేవేంద్రుడికైనా సాధ్యం కాదు. సంజయ, అతని సారథి శల్యుడు కదా. కర్ణుణ్ణి, అర్జునుడిని చంపేటప్పుడు అశ్వత్థామ, కృపాచార్యుడు, శకుని అడ్డుపడలేదా?
కృతవర్మను సుయోధనుడు ఎక్కువగా అభిమానిస్తుంటాడు. మరి అతనైనా కర్ణుడికి సాయంగా రాలేదా? కనీసం నా కుమారుడు సుయోధనుడు కూడా కర్ణుడికి సాయంగా వెళ్ళలేదా? వీళ్ళంతా ఏం చేస్తున్నారు? అశ్వత్థామ, కృప, శకుని, కృతవర్మలు వెంటరాగా సుయోధనుడు వెనక నడుస్తూ ఉంటే ఏ కారణం లేకుండా కర్ణుడు చచ్చాడా అంటే నమ్మశక్యం కాకుండా ఉంది. సంజయ, అసలు పాండవులు కర్ణుడి మీద ఎలా దాడి చేశారు? కర్ణుడు ప్రయోగించిన సర్పముఖాస్త్రము బారి నుండి అర్జునుడు ఎలా బతికి బయటపడ్డాడు? మిగిలిన పాండవులు కర్ణుడితో ఎలా యుద్ధం చేశారు? ఆ 2 రోజుల యుద్ధం ఎలా జరిగింది? ఏం జరిగింది వివరించు అని అడిగాడు. ఇది ఈనాటి వీడియో. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే మీరు నా నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయాల్సిందే. దానికన్నా ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. నేను చేసే ఈ మహాభారత సిరీస్ వ్యాస భారతం నుండి కవిత్రయం అంటే నన్నయ్య గారు, తిక్కన గారు, ఎర్రాప్రగడ గారు తెలుగులోకి అనువదించారు. అదే ఈ మహాభారతాన్ని నేను మీకు యథాతథంగా అందించాలనే సదుద్దేశంతో ఈ వీడియోలు చేస్తున్నాను. ఏ జనరేటెడ్ ఇమేజెస్తో వీడియోస్ చేయడం కొంచెం కష్టతరమైన విషయం అయినప్పటికీ మన సనాతన ధర్మంలో ఉన్న మంచిని చెప్పాలనే ఉద్దేశంతో పూర్తి కథని ఈ వీడియోలో రూపంలో అందించడం జరుగుతుంది. అందుకని మీలాంటి వారి సపోర్ట్ నాకెంతో ముఖ్యం. మీరు నన్ను సపోర్ట్ చేయాలనుకుంటే జస్ట్ మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తెలియచేస్తూ, లైక్ చేస్తూ, 10 మందికి షేర్ చేస్తూ మన ధర్మాన్ని 10 మందికి అందేలా చేయాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై సనాతన ధర్మం.